హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు గణనాథులు బారులు తీరారు. ఎన్టీఆర్ మార్క్, పీపుల్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం లోపు నిమజ్జనాలు పూర్తి అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఇక ఇప్పటి వరకు 1,00,000కు పైగా గణేష్ నిమజ్జనాలు జరిగినట్లు జీహెచ్ఎంసీ పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం లోపు మరో 10,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యే ఛాన్స్ ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు గణనాథులు బారులు తీరారు. ఎన్టీఆర్ మార్క్, పీపుల్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం లోపు నిమజ్జనాలు పూర్తి అవకాశాలున్నాయని పోలీసులు చెప్పారు. ఇక ఇప్పటి వరకు 1,00,000కు పైగా గణేష్ నిమజ్జనాలు జరిగినట్లు జీహెచ్ఎంసీ పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం లోపు మరో 10,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు గణనాథులు బారులు తీరారు. ఎన్టీఆర్ మార్క్, పీపుల్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం లోపు నిమజ్జనాలు పూర్తి అవకాశాలున్నాయని పోలీసులు చెప్పారు. ఇక ఇప్పటి వరకు 1,00,000కు పైగా గణేష్ నిమజ్జనాలు జరిగినట్లు జీహెచ్ఎంసీ పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం లోపు మరో 10,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు ట్యాంక్ బండ్ నుంచి. భాస్కర్, చెప్పండి, రెండవ రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. అలాగే మధ్యాహ్నం వరకు 10,000 విగ్రహాలు ఇంకా పూర్తవలసి ఉంది అని చెప్తున్నారు ఒకవైపు అధికారులు. మధ్యాహ్నం వరకు పూర్తవుతాయంటారా లేదా ఈవినింగ్ వరకు సమయం పట్టే అవకాశం ఉందంటారా? గణపతి నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. గత 2 రోజులుగా నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్లో ఉన్నాం. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ నేతుల్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పూర్తి స్థాయిలో నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. గత 2 రోజులుగా ఎందుకంటే నిన్న ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి నిమజ్జన వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్న పరిస్థితి. వేలాది విగ్రహాలు, లక్షలాది పబ్లిక్, గణపతి భక్తులు వచ్చి మనం చూడొచ్చు. ఎంతో ఉత్సాహంగా కోకొల్లలుగా ఉంటున్నటువంటి పబ్లిక్ పూర్తి స్థాయిలో ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా హైదరాబాద్ నగరం వైపు చూస్తున్న పరిస్థితి. తెలంగాణలో
ఉన్నటువంటి మిగతా జిల్లాలు కూడా 9 రోజుల పాటు నిమజ్జనం చేస్తారు. ఇక్కడ కేవలం 11 రోజులకు మాత్రమే హైదరాబాద్ నిమజ్జనం జరుగుతున్న పరిస్థితి. అయితే మనం చూస్తున్నాం ఎంతో మంది పబ్లిక్ నిమజ్జనం కోసం వచ్చినటువంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి కూడా నిమజ్జన వేడుకలో పాల్గొంటున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మొదటిగా ఇప్పటికీ 11 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణపతి మంగళవారం నాటికి గంగమ్మడికి చేరుకున్న పరిస్థితి ఉంది. భాగ్యనగరంలో మొత్తం 72 నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1,05,707 విగ్రహాల నిమజ్జనం పూర్తి చేసినట్టు మున్సిపల్ అధికారులు వెల్లడించిన పరిస్థితి. నేపథ్యంలోనే మొత్తం నిన్న ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి నిమజ్జన వేడుకలు ఇవాళ కూడా పూర్తిగా ఇంకా చాలా జోష్లో వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో మనం ఫ్లైఓవర్ కింద ఉన్నాం చూడొచ్చు. చాలా మంది ఆ విగ్రహాలు పెద్ద మొత్తంలో వస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా మొత్తం ఉన్నటువంటి నగరంలో మొత్తం కూడా విగ్రహాలు లక్షలాది విగ్రహాలు ఈ ఫ్లైఓవర్ నుంచే పోవాల్సిన పరిస్థితి. ఇటు గాంధీ భవన్ కాంచి ఓల్డ్ సిటీ కాంచి ఇటు ఎంజిఎం మార్కెట్ నుంచి వస్తున్న పరిస్థితి. ఇదే విధంగా చూస్తున్నట్టయితే రెండో రోజు కూడా పెద్ద మొత్తంలో కొనసాగుతున్న పరిస్థితి. పెద్ద పెద్ద విగ్రహాలను కూడా ట్రైన్ సాయంతో ఇలా లక్షలాది విగ్రహాలు కూడా నిమజ్జనం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికీ పూర్తి స్థాయిలో 70% నిమజ్జన వేడుకలు పూర్తయినట్టు ఇప్పటికీ అధికారులు వెల్లడించిన పరిస్థితి. మరి ఇంకా మధ్యాహ్నం వరకు కావచ్చు, ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా నిమజ్జన వేడుకలు ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పేసి ఇప్పుడే మున్సిపల్ అధికారులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికీ మొత్తం 15,000 మందితోటి ఇప్పుడు కార్యాచరణ ఒక గణపతి కమిటీలు ఏర్పాటు చేశారు. గణపతి కమిటీలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా 15,000 మంది శానిటైజేషన్ సిబ్బంది, లక్షలాది మంది ఆ గణపతి నిమజ్జనానికి వచ్చినటువంటి భక్తులు ఎంతో మంది ఇలా ఆహార పొట్లాలు కావచ్చు ఇతరత్ర తినేసి రోడ్ల మీద పడేస్తారు కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా ఇలా చాలా మంది శానిటైజేషన్ సిబ్బంది చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆ నగరంలో మొత్తం ఇప్పటికే 67 డ్రైవర్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం వెళ్లకుండా డ్రైవర్స్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. చాలా పెద్ద నగరం కాబట్టి చాలా పెద్ద మొత్తంలో ఎవరికి సామాన్య పబ్లిక్ ఇబ్బంది కలగకుండా, ఇటు స్కూల్ పిల్లలు కూడా ఇబ్బంది కలగకుండా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ డైవర్షన్ పెట్టిన పరిస్థితి. ట్రాఫిక్ డైవర్షన్ తోటి మనం చూస్తున్నాం ప్రతి దానికి ఎక్కడెక్కడ 67 ట్రాఫిక్ డైవర్షన్ పెట్టి ఎవరికి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా మొత్తం పోలీస్ సిబ్బంది 35,000 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. 30,000 మంది పోలీస్ సిబ్బంది కూడా ఏసీపీలు కావచ్చు, సీఐలు కావచ్చు, డీఎస్పీలు కావచ్చు, చాలా మంది పోలీస్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో గణపతి నిమజ్జన వేడుకల్లో డ్యూటీలో పాల్గొన్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే నగరంలో మొత్తం 35,000 మంది పోలీసు పర్యవేక్షణ ఓవరాల్ గా చూసుకుంటే ఇటు జిల్లాల నుంచి కూడా పోలీసు అధికారులు చాలా మంది వచ్చారని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి 35,000 వాటర్ క్యాన్ సంబంధించి 35 క్యాన్ల లక్షల వాటర్ ప్యాకెట్స్ ఇచ్చే పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే భాగ్యనగరంలో మొత్తం గణపతి నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి. ఈ నగరం మొత్తం చూడండి, సెక్రటరీ కావచ్చు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మొత్తం కావచ్చు, ఎక్కడ చూసినా కూడా గణపతి విగ్రహాలు అంగరంగ డాన్సులు వేస్తూ నృత్యాలు చేస్తూ ఉత్సాహవంతంగా చాలా యువకులు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 11 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి గణపతి ఈరోజు నిమజ్జన వేడుకలు నిన్న ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి వేడుకలు ఇంకా పెద్ద మొత్తంలో జరుగుతున్న పరిస్థితి. భారీ విగ్రహాలు వస్తే కనుక ట్రైన్ సాయంతో ఆ విగ్రహాలని ట్యాంక్ బండ్ తో తీసుకొచ్చి దాంట్లో నిమజ్జనం చేసే పరిస్థితి. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా పెద్ద మొత్తంలో పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అదే కొంతమంది మనతోటి స్థానికులు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా గణపతి వేడుకలు ఎట్లా చేస్తారు? ఎట్లా बिहार के महान न्यूज है भाई स्टार्ट वन न्यूज గణపతి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ట్రాఫిక్ హెవీ ఉంది కాబట్టి కొంచెం త్వరగా మూవ్మెంట్ అవుతాయి. విగ్రహాలు తీసుకుపోయే మధ్యలో పోలీసు అంటే ఇబ్బంది పెట్టిన ట్రాఫిక్ డ్రైవర్స్ ఎలాంటి ఇబ్బందులు సహకరిస్తారు, పోలీసు వాళ్ళు సహకరిస్తారు. ఎట్లా జరుగుతుందంటే ఏం చెప్తామా, కనకనే జరుగుతుందా అంటే ఇప్పుడు విగ్రహం నిమజ్జనం చేసే సమయంలో తీసుకుపోతున్నప్పుడు కానీ పోలీసు ఆంక్షలు కానీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మస్తు అవుతుంది ట్రాఫిక్ జామ్. అయితే ఎందుకంటే విగ్రహం తీసుకుపోతున్న సమయంలో ట్రాఫిక్ పోతే మాకు 2 రోజులు పడుతుంది. ఇప్పుడు 2 రోజులు పడుతుంది. ఇప్పుడు ఇటు పోతే నెక్లెస్ రోడ్ పోతే నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఏం చెప్తారు? ట్రాఫిక్ ఎక్కువ ఉంది, కొంచెం క్లియర్ చేయాలి. అంటే గేట్స్ ఓపెన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లయితే మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది. కరెక్టే చేసారు కానీ ఈ పెద్ద గణేశులకు సపరేట్, చిన్న గణేశులు సపరేట్ కాకుండా అన్ని గణేశులకు ఒకటే పెడితే సెట్ అయిపోతుంది. 11 రోజుల పాటు పూజ చేసిన గణపతి నిమజ్జనం సమయంలో ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తారు? ఎలాంటి ఎట్లా ఎంజాయ్ చేస్తారు యూత్ అంతా? అన్నీ చేసినాము, అన్నదాన కార్యక్రమం చేసినాము, దాండియా చేసినాము, ఇంకా ఏమంటారు ఎంజాయ్ చేసినాం చాలా. 11 days గోల్డెన్ డేస్.
11 రోజుల పాటు గణపతి నిమజ్జన వేడుకల్లో, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఫస్ట్ డే కాంచి కూడా 11 రోజుల పాటు చాలా అంగరంగ వైభవంగా పూజ చేసినటువంటి గణపతిని ఇవాళ నిమజ్జన వేడుకల్లో బ్రహ్మాండంగా నిమజ్జన వేడుకలు చేసిన పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ గురాలు తీసుకొచ్చే సమయంలో ట్రాఫిక్ డ్రైవర్స్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నుంచి అంటే ఎక్కడ కూడా లోకల్ నుండి పబ్లిక్ కావచ్చు, డ్యూటీకి పోయే వాళ్ళకి కూడా ఎవరు కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే 67 ట్రాఫిక్ డ్రైవర్స్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. అయితే ఆ వచ్చినటువంటి వేలో మాత్రమే కంప్లీట్ గా అక్కడికి అలౌ చేస్తున్న పరిస్థితుంది. మధ్యలో కనుక ఎలాంటి ఇబ్బంది పెట్టినా కూడా పోలీసు వాళ్ళు వెంటనే జోక్యం చేసుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్లియర్ చేస్తున్న పరిస్థితుంది. చాలా మంది ఎందుకంటే లక్షలాది విగ్రహాలు వస్తుంటాయి కాబట్టి ట్యాంక్ బండ్ మీదకి వచ్చేటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జన వేడుకలు జరుగుతాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న క్లియర్ చేస్తున్న పరిస్థితుంది. మనం చూస్తున్నాం కొంత యూత్ అంటే కొంత నిరుత్సాహానికి గురవుతున్న పరిస్థితుంది. కుదిరిన అటు రావాలంటే కనీసం ఒక డే మొత్తం పడుతుంది కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు అధికారులు కొంత ఎక్స్క్యూజ్ చేస్తే తప్ప చేయరని చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో అయితే ఇప్పటికైతే ఇంకా మరి అంటే ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా పూర్తి స్థాయిలో నిమజ్జన వేడుకలు జరిగే అవకాశం ఉంది. మొత్తం ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. కొంత యూత్ ఉందని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సీతాఫల్ మండి ఫ్లాష్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ యూత్ అయితే కూడా చాలా పెద్ద మొత్తంలో ఎంజాయ్ చేస్తున్న పడుతుంది. నిమజ్జనం 11 రోజుల పాటు పూజలు చేసినటువంటి యూత్ ప్రధానంగా గణేష్ ఉత్సవ కమిటీ సంబంధించి యూతే ప్రధాన కీలక పాత్ర పోషిస్తారు. బట్ ఆ నేపథ్యంలో అయితే భాగ్యనగరం మొత్తం గణపతి నామస్మరణలతో మారుమోగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒరేలో చూసుకుంటే భాగ్యనగరం నిమజ్జనం సంబంధించిన అప్డేట్ ఇది. స్టూడియో రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.